రెడ్ క్రాస్ సంస్థలో జరుగుతున్న అవకతవకలపై సిఐడి చేత సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క రెడ్ క్రాస్ సంస్థ ప్రజలకు సంబంధించింది. ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన ఈ యొక్క సంస్థను రాజకీయ నాయకులు కొంతమంది తమ స్వార్థానికి వాడుకుంటూ ఈ యొక్క రెడ్ క్రాస్ని చిన్నాభిన్నం చేస్తున్నారని చెప్పి ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గమనించింది. కాబట్టి ప్రజలకి సేవ చేయాల్సిన ఒక రెడ్ క్రాస్ సంస్థలో కొంతమంది స్వార్థపరులు చేరి ఆ యొక్క రెడ్ క్రాస్ సంస్థని పూర్తిగా చిన్నాభిన్నం నిర్వీర్యం చేస్తున్నారని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాము. రెడ్ క్రాస్లో జరిగిన అవకతవకలపై సిఐడి చేత ఒక న్యాయమూర్తి చేత సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నాను. నాయకులుగా ఉండి ఈ యొక్క సంస్థని నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి ఇట్లా కాకుండా ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి స్పందించాలని చెప్పేసి ప్రభుత్వం చర్య తీసుకొని రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు పులుముకోకుండా ఒకరొకరు చెప్పుకునేది కాదు, ఎవరు కుట్రలు పనేది కాదు. అసలు ఆ సంస్థలో మీలాంటి నాయకులు అవసరమా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. కొంతమంది ఇటీవల ఆ యొక్క రెడ్ క్రాస్ సంస్థ మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దానికి సంబంధించిన కొంతమంది తోకలు తమ అభిప్రాయాలు చెప్పారు. కానీ అది మాత్రం సరైనది కాదని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాను. ప్రజలకి అందుబాటులోకి తెచ్చి ప్రజలకు సంబంధించిన ఒక రెడ్ క్రాస్ సంస్థని ప్రజల కోసం పనిచేసేటట్లు, ప్రజలకి అందుబాటులో ఉండేటట్లు, ప్రజల కోసం ఆ యొక్క సేవ చేసేటట్లు చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ యొక్క రెడ్ క్రాస్ సంస్థలో ఏం జరుగుతుందనేది మీరందరూ కూడా ప్రశ్నించాలి, మీరందరూ పరిశీలించాలి. అక్కడ ఖచ్చితంగా ఏంటంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. రేపు రాబోయే కాలం కావచ్చు, భవిష్యత్ తరాలు కావచ్చు, రెడ్ క్రాస్ సంస్థ పూర్తిగా ప్రజలకి అందుబాటులో ఉండేటట్లు కూడా మనంతా కూడా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే ఈ యొక్క రెడ్ క్రాస్ సంస్థ మీద పూర్తిగా సమగ్రంగా విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క ఫార్వర్డ్ బ్లాక్ తరఫున నేను పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని.